బ్రేకింగ్ చూస్తున్నాం. బీఆర్ఎస్ చీఫ్ మాజీ సీఎం కేసీఆర్ పై సీఎం రేవంత్ రెడ్డి ట్విట్టర్ వేదికగా ఫైర్ అయ్యారు. కేసీఆర్ ను చూస్తే గోబెల్ మళ్లీ పుట్టుకు వస్తుందనిపించిందన్నారు. రేవంత్ మొన్న సూర్యాపేటలో, నిన్న మహబూబ్ నగర్ లో, ఈ రోజు ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించి తప్పుడు సమాచారాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళడానికి సాయశక్తిలో ప్రయత్నిస్తున్నారన్నారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న 2023 మేలో కూడా యూనివర్సిటీ చీఫ్ వార్డెన్ వేసవి సెలవులకు సంబంధించి నెల రోజుల పాటు హాస్టళ్లు, మెస్సులు మూసివేయడం గురించి ఇటువంటి నోటీసులే జారీ చేశారు. అందులో కూడా విద్యుత్తు, నీటి కొరత గురించి ప్రధానంగా ప్రస్తావించారు. కాంగ్రెస్ వచ్చాకే యూనివర్సిటీ మూసివేస్తున్నట్లు దిక్కుమాలిన దివాలా కోరు ప్రచారం చేయడం కేసీఆర్ దిగజారుతనానికి పరాకాష్ఠ అంటూ రేవంత్ రెడ్డి ట్విట్టర్ వేదికగా స్పందించారు. బ్రేకింగ్ చూస్తున్నాం. బీఆర్ఎస్ చీఫ్ మాజీ సీఎం కేసీఆర్ పై సీఎం రేవంత్ రెడ్డి ట్విట్టర్ వేదికగా ఫైర్ అయ్యారు. కేసీఆర్ ను చూస్తే గోబెల్ మళ్లీ పుట్టుకొస్తుందనిపిస్తుందన్నారు. రేవంత్ మొన్న సూర్యాపేటలో, నిన్న మహబూబ్ నగర్ లో, ఈ రోజు ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించి తప్పుడు సమాచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి సాయశక్తిలా ప్రయత్నిస్తున్నాడన్నారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న 2023 మేలో కూడా యూనివర్సిటీ చీఫ్ వార్డెన్ వేసవి సెలవులకు సంబంధించి నెల రోజుల పాటు హాస్టళ్లు, మెస్సులు మూసివేయడం గురించి ఇటువంటి నోటీసులే జారీ చేశారని గుర్తు చేశారు. అందులో కూడా విద్యుత్, నీటి కొరతల గురించి ప్రస్తావించారన్నారు. కాంగ్రెస్ వచ్చాకే యూనివర్సిటీ మూసివేస్తున్నట్లు దిక్కుమాల దివాలా కోరు ప్రచారం చేయడం కేసీఆర్ దిగజారుతనానికి పరాకాష్ఠ అని రేవంత్ రెడ్డి ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ విమర్శలు గుప్పించారు.